నీ గంతా దుర్వట్లో వేంద్ర భార్యకు భయపడతారా ఎవడన్నా? సరే సరే చెప్పు, నా సవేరా కాడికి రా, నేను వస్తున్నా. ఏహే మీ ఇంట్లో వద్దు మా ఇంట్లో వద్దురా, సప్పుడు కాకుండా వెంకటేశ్వర కాడికి పోదాం, ఏ లొల్లుండది. అరే నీకేమైనా బుద్ధి ఉందారా? బాలాజీలకు పోతే మొన్న ఫుడ్డే బాగాలేదు, మళ్ళీ అందులోకే పోదామంటావు. చల్ కట్టమైసమ్మకు పోదాం, ఆడైతే మస్తు ఉంటుంది అని అంటుంటారట దోస్తులు. ఇంతకు అవేందో తెలుసునా? బార్లు. మందు దందాలకు దిగాలనుకునేటోళ్ళకి ఇంకో ఆఫరు. 28 కొత్త బార్లకు టెండర్లు పిలిచిర్రు. మళ్ళా హైదరాబాద్ లో 24, రంగారెడ్డి జిల్లాల జల్పల్లి, మహబూబ్ నగర్, నిజామాబాద్, బోధన్ల కడమ 4. రేపటికెళ్ళి జూన్ 6 తారీఖు దాకా అప్లికేషన్లకు ఛాన్స్. ఒక్క దరఖాస్తుకు ₹1,00,000, ఎన్నిటికన్నా పెట్టుకోవచ్చు. కానీ వస్తే బారు, పోతే 1,00,000. అంటే పైక మళ్ళా వాపస్ రాదన్నట్టు. మొన్ననే 25 బార్లకు పర్మిషన్ ఇచ్చిరు, ఇప్పుడు ఇంకో 28. మొత్తం 53 బార్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవి పెట్టినందుకు ఏడాదికి 2,600 కోట్ల ఆమ్దాని ఎక్కువ వస్తుందని ఆబ్గారోళ్ళ అందాజ లెక్క. ఆల్రెడీ 1,176 బార్లు కొత్తవి కలిస్తే 1,229 అవుతున్నాయి. నిరుడు లిక్కర్ మీద 34,600 కోట్ల ఆమ్దాని వస్తే ఈ ఏడు అల్కగా 40,000 కోట్లు వచ్చేటట్టు ఉంది. అటు బీల్రు ఇటు మందు ఏది ఇడ్సకుండా గుంజుడే గుంజుడాయే. బార్లు, వైన్సులు, పర్మిట్ రూమ్లు ఇవి జాలే అని బెల్ట్ షాప్లలో జోరున్నది పోన్రి దందా. తెలంగాణ వచ్చిన కొత్తలో ఏడాదికి 10,000 కోట్ల ఆమ్దాని వస్తే అదే మా ఎక్కువ. 5 ఏళ్లలో 4 ఇంతలు పెరిగిందంటే చూడండిగా. ఈ సర్కార్ వచ్చినాకనన్నా ఏమన్నా కంట్రోల్ అవుతుందేమో అంటే నడమ బీల్ర తయారీ ఆగిందంటేనే మనోళ్ళు తల్లడం మల్లడం అయ్యిరి. ఏదెట్టున్నా సరే గానీ ఇంత వచ్చుకుంటేనే బాధలు మర్చిపోతామని తాగటోళ్ళ తనలాట. అదునకు చేతిలో పైసలు లేకున్నా ఆ టైం వరకు ఎట్లనో గట్ల ఉడతనే ఉంటాయి. పోత గిట్లున్నందుకేనేమో కొత్త బాలరే కాదు 92 కంపెనీలకు 604 కొత్త బ్రాండ్లు సప్లై చేస్తామని దరఖాస్తు పెట్టినాయి. బాటల బాధ తప్పిస్తానికి టెట్రా ప్యాకెట్లు కూడా రావట్టే. ఆబ్కారీ మంత్రి జూపల్లి సారుల సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఫస్ట్ చాలు చేస్తారట. 60 ml, 90 ml, 180 ml ప్యాకెట్లు తెస్తారట. మందు దందా గిట్లున్నందుకే ఎట్లనైనా వేసి ఒక బార్ పట్టాలని చాలా మంది దరఖాస్తులు పెట్టుకుంటారు. కానీ భాగ్యం ఎవరికి వస్తుందో మరి.